ఇక్కడ నేను 2 లెగ్స్‌కి బాటమ్ ఫోల్డింగ్ అనేది చేసుకొని పిన్స్‌తో సెక్యూర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముందుగా మనం ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. దాని తర్వాత మనం పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అదే విధంగా సెంటర్‌లో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే మనం ఇక్కడ 3 స్టిచెస్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ లెగ్‌కి కూడా మనం 3 స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 2 లెగ్స్ యొక్క బాటమ్ పార్ట్‌లో స్టిచెస్ అనేది చేసుకున్నాను. మనం ఈ బాటమ్ పార్ట్‌లో క్యాన్వాస్ అనేది వేసుకొని స్టిచ్ చేసుకోవటం వల్ల మనకి థిక్‌నెస్ ఉంటుంది. అందువలన మనం క్యాన్వాస్ పేపర్‌ని పెట్టుకొని స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాంట్ యొక్క ఇన్నర్ సైడ్‌లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ప్యాంట్ యొక్క ఇన్నర్ సైడ్‌లో ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు మనం ప్యాంట్‌ని రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాంట్‌ని రివర్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ ప్యాంట్‌కి మనకి ప్లీట్స్ అనేవి ఫ్రంట్ పార్ట్‌లో వస్తాయి. అదే విధంగా నేను నాడాని కూడా ఇన్సర్ట్ చేసుకున్నాను. ఈ ప్యాంట్ యొక్క ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.